Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. కే విశ్వనాథ్ గారికి మీకు మంచి సాన్నిహిత్యం ఉంది సార్. సార్ అంటే మీకు చాలా ఇష్టము, సార్కి మీరంటే కూడా చాలా ఇష్టము. మీ సినిమాలో ఏమైనా లోపాలు జరిగినప్పుడు, మౌనం లాంటి అన్సక్సెస్ఫుల్ సినిమా ఏదైనా మీరు కొద్దిగా డౌన్ అయినప్పుడు సార్తో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ ఏదైనా సజెషన్స్ లాంటివి? అంటే ఆయనే కాదు, చాలా మంది నేను సరైన ప్రొడ్యూసర్స్ని చూస్ చేసుకోలేదు అన్న ఇది ఉంది. కానీ దాని మీద నాకు నమ్మకం లేదు. ఏమిటి అంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న కన్స్టెంట్స్ వాటితోనే వ్యవహరిస్తారు. వ్యవహరించినప్పుడు మనం ఒకటి ఏమిటి అంటే సినిమాకు పూర్తిగా సహాయపడి సినిమాని బాగా తీసుకురావడానికి, దాన్ని ప్రేమించి వచ్చే ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు బాగా రావడానికి జరుగుతుంది. ఒక్కొక్కసారి స్వయం తప్పిదాలు కూడా ఉంటాయి. మౌనం దగ్గరికి వచ్చేప్పటికి నేను నగ్మాని పెట్టకుండా ఉన్నట్లయితే అది బాగుండేది. దాన్ని చిన్న కన్స్టెంట్స్ ఉన్నాయి. ఆ ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసరు, అది ఇది చేయలేకపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్ ఈజ్ ముఖ్యంగా డైరెక్టర్కి కావాల్సింది ఏమిటంటే మేనేజరియల్ కెపాసిటీస్, మేనేజరియల్ టెండెన్సీస్ ఉంటారు. అది మేనేజరియల్ టెండెన్సీస్ ఎంత క్రియేటివిటీతో పాటు అవి ఉన్నప్పుడు మాత్రం అసలు నల్లేరు మీద బండిలాగా ఒక డైరెక్టర్ యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. అసలు మీరు డైరెక్టర్గా పరిచయం అవ్వాలి అనుకుని ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు మీకు అది ఈజీ ప్రాసెస్ అయిందా? లేదంటే అంటే డైరెక్టర్ అవ్వడం అనేది చాలా కష్టం ఎవరికైనా. ఆ సక్సెస్ నిలబెట్టుకోవడము, సినిమా తీయడం అనేది పెద్ద యుద్ధం. మీ జర్నీలో ఎలా అనిపించింది? నా జర్నీలో ఎలా అనిపించింది అంటే, నేను స్త్రీ అనే డాక్యుమెంటరీ తీసాను ఫస్ట్. ఆ తీయగానే అది బ్రహ్మాండమైన పేరు వచ్చింది. చాలా వెరీ క్రియేటివ్ అది ఇది అని అనుకున్నారు. అనుకునేప్పటికీ వెంటనే సినిమా వచ్చింది. అది మీకు హిమబిందు చేస్తున్న టైంలోనేమో అంకురం లాంటి వాటితో కొద్దిగా ఈజీ అయిందని ఈజీ అయ్యింది. ఒకటి ఏమిటంటే అసలు లైఫ్ అంటే ఇక్కడ సక్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ లేని వాళ్ళు ఉన్నారు. ఎవరిదైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో జీవితం అనేది అపీల్ టాస్క్, కొండ ఎక్కే ప్రయత్నం, ఆయాసం తప్పనిసరిగా ఉంటుంది. ఆయాసం లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో లైఫ్ అనేది ఉండదు. దానికి సిద్ధపడిన వాళ్ళే దీనికి రావాలి. అదే అంటే నేను క్రియేట్ చేస్తాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఐ వాంట్ టు ఇంప్రెస్ ఆన్ ద పీపుల్, ఐ కెన్ ఎక్స్ప్రెస్ వెరీ లూసిడ్లీ టు ద పీపుల్, ఇలాంటివి అన్నీ అనుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. దానికోసం చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది. సార్ ప్రస్తుతము ఏ మూవీ తీయబోతున్నారు? ఏమైనా ఆలోచన ఉందా? అంటే నా దగ్గర చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని మంచి అంటే ఆ మధ్య నేను ఒక తప్పు పని చేశాను. నేను సినిమాలు చేయకూడదు అనుకున్నా. అవును, చేయకూడదు అనుకున్నాను. ఎదురు పరిస్థితులు అంటే నేను అనుకున్నది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్స్ కనుక ఆ సెన్సిబుల్ సినిమాలు తీయడానికి అవకాశం లేదేమో, ఎందుకు వచ్చింది అని ఆగిపోయాను. ఆగిపోయినప్పుడు విజయవాడలో ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు మీరు సినిమాలు తీయకుండా సామాజిక ద్రోహం చేశారని ఒకళ్ళు అడిగారు. అడగడమే కాదు, అందరూ చప్పట్లు కొట్టారు దానికి. చప్పట్లు అంటే అందరూ అతన్ని సమర్థించారు. అప్పుడు చెయ్యాలి అని అనుకున్నాను. చెయ్యాలి అనుకున్నప్పుడే ఇట్లు అమ్మ వచ్చింది. అంటే నా దగ్గర కూడా ఒకటి ఉంది. నేను ప్రొడక్షన్ సంస్థల దగ్గరికి వెళ్ళి ఇలాగా చెయ్యండి అది ఇది అని అడగటము అలాంటిది లేదు, అసలు ఆ విధంగా లేదు. నా దగ్గర మంచి సబ్జెక్టులు ఉన్నా సరే, అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొంతమంది ఆర్టిస్టుల కోసమే తయారు చేసిన సబ్జెక్టులు, అలాంటివి నేను తయారు చేయను. నేను అనుకున్న సబ్జెక్టులు, లైఫ్లో నన్ను ఆకర్షించిన సబ్జెక్టులు నేను తయారు చేస్తాను. దానికి సంబంధించిన ఆర్టిస్టుని వెతుక్కోవాల్సిందే తప్ప ఆర్టిస్టుల కోసం సబ్జెక్టులు అంటే సినిమా అనేది ఇన్స్పిరేషన్, కొందరు ఇన్స్పైర్ అవుతారు సినిమాలు చూసి. అలాంటి మంచి సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని ఇన్స్పైర్ చేసే మనిషి సడన్ గా సినిమాలు వద్దు అంటే కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. Volga Videos. Congratulations
17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.